మిగతా వాళ్ళంతా మన కుటుంబ సభ్యులు. దయానంద సరస్వతి స్కూల్ స్టూడెంటే భగత్ సింగ్ గారు. ఆయన 27 సెప్టెంబర్ నాడు జన్మించినాడు. తన జీవితాన్ని 23 years జీవితమైనది, కానీ దేశానికి అభివృద్ధి చేశాడు. ఎలాంటి అది వాళ్ళని మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే దేశం కోసం ప్రాణాలు అర్పించి నవ్వుకుంటూ వెళ్ళి ఆయన ఊరేసుకుంటాడు. ఆయనతో పాటు సుఖదేవ్ గాని, రాజగురు గాని వీళ్ళంతా. సో ఇలాంటి అమరులు ఉన్న దేశం పుట్టి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సిందంటే కావాలంటే మంచి అలవాటు తల్లిదండ్రులతోనే వస్తాయి. మనం సో మనం చిన్న భగవద్గీత వేదాలు చెప్పడం, అదే జిమ్ పంపించడం, శారీరక శ్రమ వల్లే వాళ్ళు ఫ్యూచర్లో మంచిగా అవుతారు. ఇది మనం కూడా మన ఊరికి, మన దేశానికి, మన ఫ్యామిలీకి ఏ విధంగా ఉండాలనేది ఒక గోల్లను పెట్టుకొని శక్తిహీనులుగా కాకుండా శక్తిమంతులుగా తయారై మన దేశానికి, మన ఊరికి, మన సంసారానికి, మన ఫ్యామిలీకి అందరం కూడా అండగా నిలవలసిన సమయం. కాబట్టి అందరూ కూడా నషాముక్త్ భారత్లో అందరం కూడా మనం పాల్గొని దేశం కోసం, ధర్మం కోసం మనం అందరం కూడా నిలవలసిన సమయం ఉంది. కాబట్టి బోలో భారత్ మాతాకి.